అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనందరి హృదయంలో చాలా ఆశలు ఉంటాయి కదా. ఉద్యోగం రావాలని, చక్కటి వివాహం జరగాలని, మంచి ఆరోగ్యం ఉండాలని, కుటుంబం అంతా దీవించబడాలని, ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, దేశ విదేశాలు ప్రయాణం చేయాలని, వ్యాపారంలో మంచి లాభాలు రావాలని, మనం అనుకున్న వాటన్నిటినీ ప్రభు నెరవేరుస్తాడని ఒక ఆశ కలిగి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దైవజనుడు ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీ కోరికలు, మీ ఆశలని నా ప్రభు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. విశ్వాసంతో మీరు ప్రార్థించండి. దేవుని వాక్యంలో నాకు ఇష్టమైన మాట 107వ కీర్తన 9వ మాట చదవగలిగితే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశగల ప్రాణాన్ని నా ప్రభు తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన. చిన్నప్పుడు మాకు ఒక చిన్న పాకమందిరం ఉండేది. మొత్తం అంతా ఇసుక నేలే. ఒక చిన్న బరకం వేసి మాకు రాత్రులు ప్రార్థన జరుగుతూ ఉండేవి. మా తల్లితో కలిసి ఇంకొక తల్లిగారు కూడా వీళ్ళందరూ కలిసి ఏమని ప్రార్థించేవారంటే, ప్రభా మా బిడ్డలు నీ కోసం వాడబడాలి, మా బిడ్డల్ని సాక్షిగా నిలబెట్టి ప్రభా అని మా తల్లిగారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఉదయాన్నే 6ంటికి మమ్మల్ని లేపి మాకు ఒక చిన్న టీవీ ఉంటే ఆ టీవీలో వర్తమానాలు వినిపిస్తూ మా తల్లి అనేది, మీరు కూడా ఇలాగ బలమైన సేవ చేయాలయ్యా, మీరు కూడా అనేక మందికి స్వార్థ చెప్పాలంటే మా మనసులో అనిపించేది, మా తల్లింటి ఎట్లాంటి కోరికలు అడుగుతోంది. మా పరిస్థితులు చూస్తే అంతంత మాత్రమే, కానీ మా తల్లి ఆలోచనలు ఎట్లా ఉండేవంటే అనేక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. గొప్ప విషయం ఏంటి చెప్పనా, మా తల్లి ఏదైతే ప్రార్థించిందో వాటన్నిటికీ నా ప్రభు ద్వారాలు తెరిచి ఈరోజు ప్రభు మమ్మల్ని సేవలో నిలబెట్టుకున్నారు. సాక్షి అని దేవుడు మాకు దయచేశారు. ఇప్పుడు అనిపిస్తోంది మా తల్లి ఆశను దేవుడు నెరవేర్చాడు. అదే ఆలోచన నాకు కూడా పుట్టింది. నేను కూడా ప్రభు సన్నిధిలో, తండ్రి నా ఆశ అంతా ఒకటే, చచ్చేదాకా నీ కోసం వాడబడాలి. మాకు ఈ లోకంలో ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదయ్యా, మాకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వకపోయినా పర్లేదయ్యా, కానీ చచ్చేదాకా నీ కోసం బ్రతకాలని ఆశ. నీ బిడ్డగా వాడబడ్డానికి ఏ తలాంతి అయితే అవసరమో, ఏ ఫలములు వరములైతే అవసరమో వాటి చేత మమ్మల్ని నింపి మీరు వాడుకోండి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతెందుకయ్యా, దేవుడిని ఇప్పటికో మాట్లాడుతూ ఉంటాను, ప్రభా నా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు మాత్రమే నా బ్రతుకులో నెరవేర్చబడాలి. మా కోరిక అంతా ఒకటే, మీ పరిచర్యలో మేము ఒక పాలుభాగస్తులుగా ఉండాలి. ఎప్పుడైతే ఇలా ప్రార్థించామో మా ఆలోచనలన్నీ దేవుడు నెరవేరుస్తూ రావడమే కాదయ్యా, ఎక్కడ కనపరచాలో అక్కడ కనపరుస్తూ వచ్చాడు. ఈరోజు దైవజనుడిగా ఒక మాట మీతో పంచుకుంటున్నాను. మీ ఆశలు నా ప్రభు నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడో తెలుసా? మీ ఆలోచనలన్నీ దేవుని ఆలోచనలుగా మార్చబడినప్పుడు, మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు చిత్తానుసారంగా మార్చబడినప్పుడు, మీ తలంపులను నా ప్రభు నెరవేర్చడమే కాదు, మిమ్మల్ని ఘనమైన పాత్రగా నిలబెట్టిస్తారు. ఈరోజు మమ్మల్ని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మా ఆశలు నెరవేర్చి మమ్మల్ని స్థిరపరిచిన దేవుడు మీ ఆశలు కూడా నెరవేరుస్తాడు. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, మీరు ఎన్నడూ ఊహించలేని ఉద్యోగాలు నా ప్రభు మీకు దయచేసి అందరి మధ్యన ఘనమైన పాత్రలుగా దేవుడు వాడుకునిగాక. అందరూ ఆశ్చర్యపడే రీతిలో బలమైన వ్యాపారాలు దేవుడు మీకు ఇచ్చి అనేక మంది మధ్యన సాక్షులుగా వాడుకునిగాక. ప్రత్యేకమైన జ్ఞానం చేత దేవుడు మిమ్మల్ని నింపి ఉన్నతమైన చదువులు చదవాలని మీ ఆశను దేవుడు నెరవేర్చి అనేక మందికి మార్గదర్శులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఇప్పటిదాకా బిడలు కావాలని ప్రార్థించారు కదా, మంచి తెలివితేటలు కలిగిన బిడలను దేవుడు మీకు అనుగ్రహించి, చక్కటి కుటుంబాలను దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నతమైన పాత్రలుగా నా ప్రభు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. మీరు ఎలాగే ప్రార్థించండి, ప్రభా మా ఆశ అంతా నీ కోసం బ్రతకాలనే అని మీరు ఇలా ప్రార్థించగలిగితే మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. విశ్వాసంతో ఉండండి, కానీ దురాశకు మాత్రం వెళ్ళొద్దు సుమి. జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ.